హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. సో ఇవాళ మీ ముందుకు నేను ఒక డిఫరెంట్ జోన్తో వచ్చాను. అది మీకు తెలిసి ఏంటో. సో నేను డిఫరెంట్ జోన్ అనగానే బ్యూటీ టిప్స్ అని మీకు తెలిసిపోతుంది. సో నేను ఇవాళ బ్యూటీ టిప్స్తో వచ్చాను. సో ఒకసారి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుదామని మీతో మాట్లాడదామని వచ్చాను. సో మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో నా పాటలు వస్తున్నాయి, నా పాటలన్నీ వినండి. అందరూ కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పంపిస్తాను. సో మీరందరూ తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని విత్స్టాండ్ అయ్యేటట్టు చూడండి. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే బ్యూటీ టిప్స్. ప్రతి విమెన్ అందంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదండి. ప్రతి విమెన్ కోరుకోవాలి కూడా. ప్రతి స్త్రీ మహిళ అందంగా ఉండాలని, ప్రెజెంటబుల్గా ఉండాలని, అట్రాక్టివ్గా ఉండాలని, ఇంప్రెసివ్గా ఉండాలని ఎన్నో రకాలుగా ఎన్నో ట్రయల్స్ చేస్తూ ఉంటాము. మనం దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా మనం ఇస్తాము. సో మన డ్రెస్అప్లో కానీ, మనం మన స్కిన్ కేర్లో కానీ మనం అన్ని జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే ఉంటాము. సో మనం ఈ బిజీ షెడ్యూల్లో అప్పుడప్పుడు మనం కొంచెం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. అశ్రద్ధ చేసి మనం మన స్కిన్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం మానేస్తాం. ఎంతసేపు మనం ఉద్యోగానికి వెళ్ళిపోతాం, లేదా హౌస్లో హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో పనిలో మునిగిపోతారు. వాళ్ళని వీళ్ళని చూసేస్తారు తప్ప తనకంటూ తన కేర్ తీసుకోలేకపోతుంది. సో ఒక విమెన్ అనేది కంపల్సరీ మంచి పోస్చర్గా ఉండాలన్నా, మెయింటైన్ చేయాలన్నా, ఒక అందంగా ప్రెజెంటబుల్గా ఉండాలన్నా, తన వెయిట్ మంచిగా బ్యాలెన్స్ చేస్తూ, వెయిట్ని మంచిగా బ్యాలెన్స్ చేస్తూ, యోగా ద్వారా, సూర్య నమస్కారాల ద్వారా, ఎక్సర్సైజెస్ ద్వారా, వాకింగ్ ద్వారా తనకి ఎలా తన సరౌండింగ్స్లో తను ఎంత చేయగలుగుతుందో, తన పరిధిలో తను ఏమేమి చేయగలదో అని చేసుకుంటూ, తన వెయిట్ని మెయింటైన్ చేసుకుంటూ, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, తన స్కిన్ను కూడా చాలా కాపాడుకుంటూ, ఒక బ్యూటీ పార్లర్కి అత్యవసరమైతే తప్ప వెళ్ళక్కర్లేకుండా, బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేకుండా వెళ్ళొచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయితే మనం ఆటోమేటిక్గా వెళ్తాము, ఎందుకంటే మనం అన్నీ చేసుకుంటాం కాబట్టి. సో అవన్నీ చేసేది వాళ్ళే కాబట్టి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. వెళ్ళొద్దని నేను అనట్లేదు. మ్యాక్సిమం మన ఇంట్లో కూడా మనం బ్యూటీ టిప్స్ అనేవి పాటించవచ్చు. సో అవి నేను మీకు షేర్ చేస్తాను. సో ఆ బ్యూటీ టిప్స్ ఏంటో మీకు చెప్పేస్తాను. ఎంత అందంగా ఉండాలో మనం, ఎంత ప్రెజెంటబుల్గా కనిపించవచ్చో కూడా మనకు తెలుస్తుంది. సో ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టేసి మనం మనీ వేస్ట్ చేయక్కర్లేదు. మనం కూడా ఇంట్లోనే మనం పాటించి చాలా హ్యాపీగా, చాలా అందంగా కనిపించవచ్చు. ఒక శారీ కట్టుకున్నా, ఒక డ్రెస్అప్ వేసుకున్నా, మనం వెయిట్ మెయింటైన్ చేస్తూ, మన పోస్చర్ని మెయింటైన్ చేస్తూ, మన స్కిన్ని హెల్దీగా ఉంచుకుంటూ మనం ఎంతో బ్యూటిఫుల్గా కనిపించవచ్చు. కేవలం ఇంట్లో పాటిస్తూ, బ్యూటిఫుల్ టిప్స్ పాటిస్తూ మనం చేయొచ్చు. ఆ బ్యూటిఫుల్ టిప్స్ గురించి నేను మీకు చెప్తాను. సో మీరందరూ కూడా తప్పకుండా పాటించండి. సో అందరూ అనుకుంటారు ఏంటి ఇవన్నీ విన్నవే కదా అని. కానీ విన్నవే అయ్యుండొచ్చు, ఇవన్నీ వచ్చినవే అయ్యుండొచ్చు. బట్ పాటించడం మనం రెగ్యులర్గా పాటించము. కానీ నేను అనేది రెగ్యులర్గా పాటిస్తే మాత్రం, వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ మీరు పాటిస్తే మాత్రం కంపల్సరీ చాలా చాలా అట్రాక్టివ్గా, చాలా గ్లోగా ఉంటుంది మీ స్కిన్. మ్యాక్సిమం మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళడమే మర్చిపోతారు. ఎటొచ్చి మీరు ఏమైనా అవి ఐబ్రోస్ చేయించుకోవడానికి అలాంటి వాటికి వెళ్తారేమో, కానీ స్కిన్ కేర్ అనేది మీరు మర్చిపోతారు. ఎందుకంటే మనం యూజ్ చేసే అన్ని ఇంట్లో మనం బ్యూటీ టిప్స్ పాటించేస్తాం. సో అవన్నీ చాలా హెల్దీ ఉన్నవి, ఎలాంటి హార్మ్ఫుల్ కానివి కాబట్టి మనం రెగ్యులర్గా చేస్తే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటాం, చాలా అందంగా ఉంటాం, బ్యూటిఫుల్గా ఉంటాం, ఇంప్రెసివ్గా ఉంటాం, అట్రాక్టివ్గా ఉంటాం. ఒక డ్రెస్అప్ వేసినా, ఒక డ్రెస్ వేసినా, ఒక చీర కట్టినా చాలా అందంగా కనిపిస్తాం. ఏ పార్టీకి వెళ్ళినా ఆద్రావాద్రాగా వెళ్ళిపోకర్లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అయ్యో బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదే అని కూడా అనుకోకర్లేదు. మన ఇంట్లో పాటించేవి రోజు చేసేస్తూ ఉంటే అసలు బ్యూటీ పార్లర్ అనేది మర్చిపోతాం. సో నేను ఇప్పుడు బ్యూటీ టిప్స్లోకి వచ్చేస్తాను. మీరందరూ కూడా దయచేసి అందరూ పాటించండి. చాలా నిజంగా చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది. నేను చెప్తున్నానని కాదు, నిజంగా నేను పాటిస్తాను కాబట్టి, నేను చేస్తాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో మీరందరూ కూడా తప్పకుండా పాటించండి, ఓకేనండి. సో ఫస్ట్ టిప్ నేను చెప్పేస్తాను. గంధం తీసుకోండి. గంధంలో కొంచెం రోజ్ వాటర్ వేయండి. రోజ్ వాటర్ వేసాక కొంచెం పెరుగు వేయండి. దాన్ని ఒక థిక్ పేస్ట్ చేయండి. ఆ థిక్ పేస్ట్ని మీరు ఫేస్ మీద పెట్టండి. ఒక 20 to 25 minutes ఆ థిక్ పేస్ట్ని మీ ఫేస్ మీదే ఉంచి, ఆ తర్వాత కూల్ వాటర్తో కడిగేసాక మీరు చూసుకోండి, ఒక సన్నటి
కాటన్ బట్టతో మీరు కాటన్ టవల్ కానీ బట్టతో కానీ మీరు ఫేస్ని తుడుచుకోండి. రఫ్గా ఉన్న వాటిలతో తుడుచుకుంటే కొంచెం స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మామూలుగా మనం కర్చీఫ్స్ వాడతాం, కాటన్ కర్చీఫ్ కానీ లేదా కాటన్ టవల్స్ ఉంటాయి మనకి. ఆ కాటన్ టవల్స్తో కానీ మీరు తుడుచుకుంటే మాత్రం చాలా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే ఆ మలినాలన్నీ పోతుంది. ట్యానింగ్ అనేది కూడా మీకు తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ గంధం, ఈ రోజ్ వాటర్, ఈ పెరుగు పెడతామో చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మన స్కిన్లో. చాలా హెల్దీగా ఉంటుంది కూడా స్కిన్ కూడా. సో ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది నేను చెప్తున్నాను. సెకండ్ టిప్ ఏంటంటే శనగపిండి తీసుకోండి. శనగపిండి మనం ఇంట్లో వాడుతూనే ఉంటాము. సో శనగపిండి అనేది మన ఇంట్లో కామన్ కూడా. ప్రతి ఇంగ్రీడియంట్ మనం బజ్జీలు వేసినా, పకోడీలు వేసినా, సో మజ్జిగ పులుసు పెట్టినా, ఏది పెట్టినా మనకి శనగపిండి కావాల్సిందే, కంపల్సరీ కావాలి. సో శనగపిండి ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకోండి. అందులో కొంచెం పసుపు వేయండి, 1/2 స్పూన్ పసుపు వేయండి. అలాగే పాలు వేయండి లేదా పెరుగు వేయండి. మీకు ఏది వేయాలని అనిపిస్తే, మీకు ఏది సూటబుల్ అయితే అది వేయండి. కొంతమందికి పడదు అనుకుంటే మీరు పెరుగు వేసుకోవచ్చు, లేదు మాకు పాలే కావాలి అంటే పాలు వేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ ఇష్టం, దాన్ని బట్టి ఉంటుంది. 2 వేసుకున్నా పర్వాలేదు. సో ఇవన్నీ మీరు ఈ శనగపిండి, పసుపు, ఈ పాలు కానీ పెరుగు కానీ వేసి ఒక ప్యాక్ లాగా తయారు చేసి, థిక్ ప్యాక్ లాగా తయారు చేసి దాన్ని మీరు ఫేస్ మీద పెట్టి మీరు ఒక 20 to 25 మినిట్స్ మీరు చేశారంటే, చాలా పెట్టుకుని మీరు 25 మినిట్స్ తర్వాత మీరు కడిగేసుకున్నారంటే కూల్ వాటర్తో చాలా చాలా మీరు ఇంప్రెసివ్గా, అట్రాక్టివ్గా కనిపిస్తారు. గ్లో అయిపోతుంది స్కిన్. ఎందుకంటే శనగపిండి ఏం చేస్తుందంటే మనలో ఉన్న ట్యానింగ్ అంతా తీసేస్తుంది, పోర్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఇది మీరు వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ చేస్తే అసలు మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. సో అందుకని నేను చెప్తున్నాను, ఈ ప్యాక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇదివరకు కాలంలో బ్యూటీ పార్లర్స్ లేనప్పుడు శనగపిండితోనే వాళ్ళు అంతా వాళ్ళ స్కిన్ని కాపాడుకునేవారు. అందుకు నేను చెప్తున్నాను, ఇది చాలా చాలా ఓల్డ్ టిప్ కాబట్టి మీరు కంపల్సరీ శనగపిండి, పసుపు, పెరుగు కానీ పాలు కానీ అది మీ ఇష్టం. సో ఈ రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకుని, 2 యూజ్ చేసినా కూడా నో ప్రాబ్లం, యూజ్ చేయండి, పెట్టుకోండి. చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తారు, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది మీ స్కిన్. అయిపోయిందా? థర్డ్ టిప్ నేను చెప్తాను. థర్డ్ టిప్ ఏంటి లేదండి, బనానా తీసుకోండి. మనం సాధారణంగా చాలామంది బనానాస్ తెచ్చుకుంటారు, 2-3 తినేస్తారు, మనం వదిలేస్తారు. అవి అలాగే ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే అవి కొంచెం ముగ్గిపోయినట్టు అయిపోతాయి. కానీ ఆ ముగ్గిపోయినదే చాలా చాలా మంచి అరటిపండు అండి. అది తినడానికైనా సరే, మన హెల్త్కైనా సరే, మన స్కిన్కైనా సరే అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ముగ్గిపోయిన అరటిపండుని తీసుకోండి. అందులో కొంచెం రోజ్ వాటర్ వేయండి. రోజ్ వాటర్ వేసాక దాంట్లో కొంచెం పెరుగు వేయండి. పెరుగు వేసాక దాన్ని థిక్ పేస్ట్ చేయండి. కొంచెం కావాలంటే మీరు గంధం కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే కొంచెం బైండింగ్లా ఉంటుంది, కొంచెం థిక్ పేస్ట్ అవుతుంది. ఆ గంధం, ఆ రోజ్ వాటర్, ఆ పెరుగు, ఆ బనానా పేస్ట్ని మీరు కలిపి ఫుల్గా ఫేస్కి పెట్టుకోండి. 20 to 25 మినిట్స్ తర్వాత మీరు కడిగేసుకోండి. సో చాలా స్మూత్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బనానా పెట్టిన మూలాంచి స్కిన్ అంతా సాఫ్ట్గా అయిపోతుంది, స్మూత్గా అయిపోతుంది. మీకు ఎక్కడ రఫ్డ్ స్కిన్ అనేది ఉండదు. ఎలాంటి మచ్చలు ఏమైనా ఉంటే కూడా కొంతమందికి బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి, అవి కూడా వెళ్ళిపోతుంది. సో కూల్ వాటర్తో కడిగేసుకుని మీరు హ్యాపీగా మామూలు టవల్తో తుడిచేసుకోండి, కాటన్ టవల్తో. సో ఇవన్నీ బ్యూటీ టిప్స్ మీరు రెగ్యులర్గా 2 డేస్కి ఒకసారి, అదే ఆల్టర్నేట్ డేస్ కానీ వీక్లీ ట్వైస్ కానీ మీరు పాటిస్తూ ఉంటే మీరు అసలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి అనేసి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు. చాలా హ్యాపీగా, చాలా బ్యూటిఫుల్గా, చాలా ప్రెజెంటబుల్గా, చాలా ఇంప్రెసివ్గా, చాలా అట్రాక్టివ్గా, చాలా గ్లోగా ఉంటుంది మీ స్కిన్. చాలా హెల్దీగా ఉంటుంది మీ స్కిన్. ఇవన్నీ మీరు పాటిస్తూ మీరు మేకప్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇవన్నీ చేసుకున్నాక జస్ట్ మీరు ఒక మాయిశ్చరైజర్ కానీ ఒక క్రీమ్ కానీ రాసుకుని వదిలేసేయండి. నెక్స్ట్ డే మీరు కావాలంటే మేకప్ చేసుకోండి. అంతేగాని ఆ రోజు ఈ ప్యాక్స్ పెట్టుకున్నాక మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక మంచి స్టిక్కర్ పెట్టుకుని, కలర్ స్టిక్కర్స్ కానీ మీకు ఇష్టమైన స్టిక్కర్ పెట్టుకుని, కాజల్ పెట్టుకుని ఉండిపోండి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. నిజం అవునో కాదో మీరు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. నేను నిజంగా ఇవన్నీ పాటిస్తాను కాబట్టి నేను మీకు షేర్ చేశాను. సో మీరందరూ కూడా తప్పకుండా ఇవన్నీ పాటించండి. నేను అదే చెప్తున్నాను, రెగ్యులర్గా పాటిస్తే మాత్రం చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మీరందరూ తప్పకుండా పాటించి నా కామెంట్ సెక్షన్లో నా కామెంట్స్ పెట్టండి. సో మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ముచ్చట్లతో నేను మీ ముందుకు వస్తాను, మరిన్ని బ్యూటీ టిప్స్ మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ అండి.